రక్షించబడాలంటే మనం ఏమి చెయ్యాలి? పాపం చేయాలి. దేవుడా కూడా పాపం కావాలంటే ఏం చేయాలి? ఎవరు అవసరం ఇక్కడ ఏమన్నాడంటే పాపం నుండి ఎలా రక్షించబడతాం చెప్పరా? నీ పని తెలిస్తే చెప్పు. సరే పిలుచుకెళ్ళం చెప్పు. ఏం చెప్పు? అది ఏంటి? ఏ సైడ్ కోరుకోవాలి చెప్పడా ఆయన? ఓకే రైట్. లాస్ట్ క్వశ్చన్. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ మర్చిపోయింది. కరెక్టా? రైట్. ఎవరు చెప్తారు? చెప్పు. నీకా ఏం క్వశ్చన్? చిచి చెప్పండి. ఎక్కడ చెప్పరా? ఎక్కడ ఉండాలి వాక్యం? మనకు చెప్పలేదు. వెరీ గుడ్. చాలు. సరే, తప్పిపోయిన కుమారుడు ఏమి పోయింది ఏమి వచ్చింది చెప్పరా? నీ చెప్పు. బుద్ధి ఉంటే మనకి జ్ఞానం ఉంటే వచ్చేస్తుంది, తెలుసుకోవాలి. చెప్పరా? ఏం పేరు నీ పేరు? పెన్ రాలేదు. పెన్ రాలేదు ఎవరు? ఇద్దరు. బుద్ధి ఉందంటే ఏమిచ్చాడు? క్లూ ఇచ్చాను రా. నాకు వచ్చావు కాబట్టి ఈసారి ఎవరు ఫస్ట్ వచ్చిండ్రు వాళ్ళకి ఒకటి ఇవ్వండి. మర్చిపోద్దు. ఈ పిల్ల రాకపోయినా 2 వారాలు వచ్చారా? రండిరా. అందరికి లాస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుందండి. జేసీరావు గారు చెప్పారంట. మాట చెప్తానే. జేసీరావు గారు అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. 33 మార్కులు వచ్చి ఉండిపోయాడంట. చాలా బాధపడుతున్నాడంట. నో డోంట్ వరీ, బాధపడద్దురా. ఎవడైనా ఫెయిల్ అయిపోవడానికి కాదు, నిన్ను మోడల్గా పెట్టుకోవచ్చు అన్నాడంట. మాదిరి చాలా బాగుంటా మోడల్ అన్నాడంట. కాదానికి మరి బిడ్జెట్ వద్దా? నీ ప్రార్థన చేసేస్తాం. థ్యాంక్ యూ. అమ్మ బిస్కెట్లు ఏమన్నా అయిపోయింది. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదములకు వచ్చాం. ఈ నెలలో కూడా యూత్ రిట్రీట్ కమిటీలో మీరు ఎంతో సహాయపడ్డారు. సహోదరుడు